మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు. మరలా తిరిగి మేము మీ బల చుట్టూను ఒలీవ మొక్కల వలె చేర్చబడినటువంటి మేము బలలో చేవేటకు సిద్ధపడి ఉన్నాం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి నాయనా. మీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని తీసుకొని రమ్మని వేడుకొనుచు ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాలలో ఉన్నటువంటి మర్మములను నాకు తెలియపరచండి. వాక్యమై ఉన్నటువంటి దేవా, ఆది సంభూతుడైనటువంటి దేవా, పునరుద్ధానుడైనటువంటి దేవా, మీ పునరుద్ధాన శక్తి ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలలో చేవేటకు కృప చూపించమని వేడుకొనుచు ఉన్నాను. బలహీనుడను అపాత్రుడైన నన్ను మరొక మారు మీ సన్నిధికి తీసుకొని వచ్చారు ప్రభువా, స్తోత్రాలు. సిలువ సాటును మరుగుపరచు, నా నోటిని మాత్రము బోరగా వాడుకొనమని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యేసు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడు లేచిన తరువాత ఆయా ప్రదేశాలలో ఆయా ప్రాంతాలలో శిష్యులకి అనేక మంది బిడ్డలకు ప్రత్యక్షమవచ్చు ఆ పునరుద్ధారుడైనటువంటి ప్రభు, ఆది సంభూతుడైనటువంటి ప్రభు ప్రత్యక్షపరుచుకొనుచు వచ్చాడు. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో కూడా గమనిస్తే 3వసారి తన శిష్యులకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అయితే ప్రభునందు చీకటిలోనూ మరణఛాయలో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జననము అరుణోదయము, ఆయన సూర్యోదయము అరుణోదయము ద్వారా నీకు నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ, ఆ రక్షణ ద్వారానే నీవు నేను ఆయన సొత్తైనటువంటి బిడ్డలం అవ్వగలిగాం. అదే సమయంలో ప్రభు పాద సన్నిధిలో చేరి దేవునిని స్తుతించి గణపరుస్తూ వచ్చాం. అయితే 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి యూదా ఇస్కరియోతు వెడలిపోయాడు. అయితే ప్రభు వెళ్ళిపోయాడు, మన మధ్య లేడు అనే దృక్పథములో ఉన్నటువంటి తన శిష్యులైనటువంటి వారు తిరిగి మరలా వారి యొక్క పాత జీవితానికి తిరిగి వెళ్ళారు. అధ్యాయం అదే రాయబడి ఉన్నది. వలదు వలదు ఏడువ వలదు గలీలకు వెళ్ళుడి, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, సువార్తను ప్రకటించండి అని పాట కూడా ఉంది. ప్రభునందు ప్రియమైన వారు పేతురు 6 ఉన్నారు అక్కడ. అయితే ఆ పేర్లు కూడా ఉన్నాయి, ఊరికి చెప్తున్నాను అన్నమాట. 6 కూడా ఆయన చెప్పాడు, నన్ను కలుసుకొనుటకు వారికంటే ముందుగా నేను గలిలయకు వెళుచున్నాను, తనతో చెప్పండి నన్ను గలిలయలో కలుసుకోమని చెప్పాడు. గలిలయ ప్రాంతం, తిబేరియా సముద్రము అంటే గలిలయ ప్రాంతము. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారినే, గలిలయ జిల్లాలలో ఉన్నటువంటి వారినే 11 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. వారు విద్య లేనటువంటి వారు పామరులైనటువంటి వారు వృత్తి చేపలు పట్టే వృత్తి వారి జాలరులై ఉన్నారు. వారిని ఎన్నికలేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని తన శిష్యులుగా ఏర్పరచుకొని 3.5 సంవత్సరములు తనతో కూడా ఉంచుకొని అనేకమైనటువంటి విషయాలు వారితో బోధిస్తూ వచ్చాడు. అయితే అనేక మారులు తన యొక్క మరణ పునరుద్ధానాల గురించి అనేక మారులు ప్రభు వారితో చెప్పుతూ వచ్చాడు. అయితే వీరేం చేశారు? గలిలయకు వెళ్ళండి, గలిలయకి నేను వెళ్ళుచూ ఉన్నాను, అక్కడ నన్ను కలుసుకుంటారని చెప్పాడు ప్రభు. అయితే వారు వెళ్ళారు, గలిలయలోనే ఉన్నారు, గలిలయ సముద్రం వద్ద ఉన్నారు. కానీ ప్రభు వచ్చేంత వరకు కూడా వారు ఏం చేశారు? వచ్చేంత వరకు కూడా ఆగలేకపోయారు. దుడుకు పేతురు అయ్యగారు, తొందరపాటు తరం కలిగినటువంటి పేతురు అయ్యగారు ఏం చేశాడంటే, నేను సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతానని చెప్పి సముద్రంలోకి వెళ్ళినప్పుడు 6 కూడా ఆయనతో కూడా కలిసి వెళ్ళారు. వారు సముద్రంలో చేపలు పట్టుటకు వెళ్ళారు.
ఆ రాత్రంతయు వారికి ఏమీ దొరకల. వారు సముద్రములో, గలిలయ సముద్రములో అణువణువు వారికి తెలుసు. ఎందుకంటే వారు చేపల వృత్తి కలిగినటువంటి వారు. ఆ ప్రాంతం వారికి బాగా తెలుసు. ఏ ప్రదేశంలో చేపలు ఉంటాయో, ఏ ప్రదేశంలో వలలు వేస్తే చేపలు పడతాయో వారికి బాగా విద్య తెలిసినటువంటి వారు, దానిలో ఆరితేరినటువంటి వారు. ఆరితేరినటువంటి వారికి ఆ రాత్రి అంతయు శ్రమ పడ్డారు, కానీ వారికి ఏం దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకలేదు. దరిని నిలిచాడు యేసుక్రీస్తు ప్రభువారు. సూర్యోదయం అవుతూ ఉంటుండగా, ఏమవుతూ ఉండగా, అటు తరువాత యేసు తిబేరియా, మొదటి వచనం చదువుదాం. అటు తరువాత యేసు తిబేరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్ష పరుచుకున్నాడు. ఎప్పుడు ప్రత్యక్షపరుచుకున్నాడు? ఈ ప్రత్యక్షపరుచుకోవటం అనేది ఇది మూడవసారి. అదే కింద రాశాడు, 14 వచనంలో రాశాడు. సూర్యోదయం అవుతూ ఉండగా. చూడండి ఇక్కడ 1 లూకాసు వార్త 71వ అధ్యాయం 79వ వచనంలో చదువమ్మా. 79వ వచనం చదువు. ఆయన మార్గములను సిద్ధపరచుట కొరకై ప్రభువులకు ముందుగా నడుచుదువు, మన పాదములను సమాధాన మార్గములోకి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి వారికి వెలుగునిచ్చుట కొరకై మహావాత్సల్యతను బట్టి అరుణోదయ దర్శనాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? సూర్యోదయాన్ని ఇచ్చాడు. చీకటి అంతయు శ్రమపడ్డారు, సూర్యోదయం అయింది. సూర్యోదయం అయింది అంటే చీకటి తొలగిపోయింది. ఏం పోయింది? చీకటి తొలగిపోయి అరుణోదయాన్ని నీకు నాకు ఇచ్చాడు. రక్షించబడినటువంటి నీవు నేను కూడా, వారిని కూడా రక్షించుకున్నాడండి. ఎవరిని? శిష్యులను కూడా రక్షించుకున్నాడు. వారు కూడా ప్రభువును నమ్ముకున్నటువంటి వారు, ప్రభు యొక్క రక్తం చేత కడగబడినటువంటి వారే, ప్రభువుతో జీవించినటువంటి వారే, ప్రభువుతో నడిచినటువంటి వారే. వారు ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళారు? పాత జీవితానికి మరలారు. ఎక్కడికి వెళ్ళారు? పాత జీవితం ఏంటి వాళ్ళది? చేపలు పట్టు జీవితము. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? సముద్రంలోకి వెళ్ళారు. వెళ్ళినటువంటి బిడ్డలకు రాత్రి అంతా ఏమైంది? 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 రాత్రి అంతయు వారు శ్రమ పడ్డారు, కానీ వారికి ఒక్క చేప కూడా పడలేదు. అందుకనే లోతుకు కూడా సూర్యోదయం అయింది. ఎక్కడ? సోయారులో. చూడండి అక్కడ గమనించండి. ఆదికాండం 19వ అధ్యాయం 23వ వచనం. శాపగ్రస్తమైనటువంటి స్థలమును విడిచినప్పుడే లోతుకు సూర్యోదయం అయింది. సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశం ఏమైంది? సూర్యుడు ఉదయించాడు. ఏ ప్రదేశాన్ని విడిచిపెట్టాడు? ఏ ప్రదేశాన్ని విడిచిపెట్టాడు? సొదొమ గొమొర్రాలను విడిచిపెట్టాడు. అది శాపగ్రస్తమైనది, అది అగ్నితో మండుచున్నటువంటిది. అగ్ని గంధకాలతో దేవుడు శాపగ్రస్తులైనటువంటి వారిపై వేయిపోతున్నటువంటి అగ్నిగుండం నుండి తప్పించబడ్డాడు. ఎక్కడికి వచ్చాడు? సోయారుకు వచ్చినప్పుడు ఏమైంది? సూర్యోదయమైంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సూర్యోదయం అయింది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి తీసుకొని వచ్చారు. ఇక్కడ గమనిస్తే, ఈ లేఖన భాగాన్ని గమనిస్తే, మనము మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పాడు వారికి. ఏం చెప్పాడు? నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. వారు చేపలు పట్టు జాలర్లు, చేపలు పట్టు జాలర్లే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన తరువాత ఆయన పిలుపును బట్టి చేపలు పట్టుచు వలలు సరి చేసుకొనుచు ఉన్నటువంటి వారిని దర్శించి వారిని పిలిచి మిమ్మల్ని చేపల పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. అంటే నశించిపోవచ్చున్నటువంటి ఆత్మలను రక్షించేవారుగా మిమ్మల్ని చేస్తానని చెప్పిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన ఆది సంభూతుడైనటువంటి వాడు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన పునరుద్ధారుడై ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు తోడు లేరు. ఇప్పుడు ఆయన పునరుద్ధారుడయ్యే శక్తి, పునరుద్ధానుడయ్యాడు, కానీ ఆ పునరుద్ధానం యొక్క శక్తిని వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. మనలో కూడా అనేక మంది
యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడు లేచాడు అనే సంగతిని ఎవరు కూడా ఇప్పుడు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, ఇప్పుడు వారు ఏం చేశారంటే, ఆయన ఉన్నాడు, పునరుద్ధానుడై వచ్చాడు, పునరుద్ధానుడై ఉన్నాడు, మరలా మనల్ని బలపరుస్తాడు అన్న ఆలోచన వారికి లేదు. మరలా పాత జీవితానికి ఏమైపోయారు, వెళ్తున్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించినటువంటి సహోదరుడా సహోదరి, నీవు నేను మనస్థితి ఎలా ఉంది? మనము పునరుద్ధాన శక్తి ద్వారా ముందుకు నడుస్తూ ఉన్నామా, లేకపోతే వెనకంజ వేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించాలని దేవుని నామమున మనవి చేస్తూ ఉన్నాం. 21:14 వచ్చిన చదువమ్మా. ఇది 3వసారి. వారు ఎక్కడ ఉండవలసినటువంటి వారు? అసలు వారు ఎక్కడ ఉండవలసినటువంటి వారు? గలిలయలో ప్రభువు కొరకై ఎదురు చూసేవారుగా ఉండాలి, ప్రభువు కొరకై కనిపెట్టేవారుగా ఉండాలి. నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడని చెప్పాడు. ఎవని వాగ్దానం చేసి వెళ్ళాడు? నీకు నాకు. ఏమని చేశాడు వాగ్దానాన్ని? నేను తండ్రి వద్దకు వెళ్ళుచూ ఉన్నాను, తండ్రి వద్ద అనేకమైనటువంటి నివాసములు ఉన్నవి, నేను వాటిని సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు కదా. వాగ్దానం చేసినటువంటి మనం ఏం చేయాలప్పుడు? నిరీక్షణ కలిగి ప్రభు రాకడ కొరకై ఎదురు చూసే వారముగా నీవు నేను ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. వారు ప్రభు వచ్చాడు, గలిలయకి వెళ్ళండి మీరు, వలదు ఏడు వలదు, గలిలయకు వెళ్ళుడి. వారు నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారు, ప్రభు వస్తాడో రాడో తెలియనటువంటి అటుకాక ఇటుకాక కొట్టుబిట్టాడుచున్నటువంటి వారు వెళ్ళగలిగారు, కానీ గలిలయలో ఉన్నారు. కానీ వారైతే సముద్రంలోకి వెళ్ళిపోయారు. సముద్రం లోకానికి సాదృశ్యం ఉన్నదండి. సముద్రంలోకి వెళ్ళాడు. పాత జీవితానికి వెళ్ళిపోయారు వారు. పాత జీవితానికి వెళ్ళినటువంటి వారు, వారిలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ దేవుడు వారిని ఏ రీతిగా సరిచేశాడు, తిరిగి మరలినటువంటి వారిని, రక్షణలో ఉన్నటువంటి ఒక విశ్వాసి ఏ రీతిగా పడిపోయాడో, పడిపోయినటువంటి వ్యక్తిని ఏ రీతిగా సరిచేశాడో అదే ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. వారు చేపలు పట్టడానికి పాత జీవితానికి వెళ్ళిపోయారు. కానీ వారు వెళ్ళారు, కానీ వెళ్ళిపోయినటువంటి వారిని దేవాతి దేవుడైనటువంటి ఆది సంభూతుడైనటువంటి దేవుడు వదిలిపెట్టలేదండి. వారిని వెంబడించాడు, దరిని నిలిచాడు. దరి నిలిచి ఏమంటున్నాడు చూడండి అక్కడ, మత్తయి సువార్త 28వ అధ్యాయం 7 వచనం చదవమ్మా. అదిగో మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఎక్కడ చూస్తారు? ఇప్పుడు ఆయన అక్కడ చూస్తారు. మీరు ముందుగా మీకంటే వెళ్ళాడు, మీరు అక్కడికి ఉండండి, వేచి ఉండండి, అక్కడ మీరు ఆయన చూస్తారని చెప్పాడు. చూస్తారని చెప్పినప్పుడు ప్రభు కొరకు ఏం చేయాలను? వారు ఏం చేయాలా? ఎదురు చూస్తూ వేచి ఉండవలసినటువంటి వారై ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనిస్తే 21:4 అధ్యాయం చదువమ్మా, 4వ వచనం చదువమ్మా. సూర్యోదయం అగుచు ఉండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని ఆయనను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించారు కదా, ఆయనతో కలిసి నడిచారు కదా, ఆయనతో కలిసి పరిచర్య చేశారు కదా. ఆయన ఇప్పుడైతే గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారిని ఇప్పుడు సరిచేసే విధానాన్ని ఎలాగూ సరిచేయాలో దేవుడు స్పష్టముగా ఒక పడిపోయినటువంటి వ్యక్తిని ఏ రీతిగా సరిచేసి నిలబెట్టాడో ఈ వాక్యం ద్వారా మనం తెలియపరుచుకుంటాం. ప్రభునందు నీవు నేను అనేక రీతులుగా పడిపోయి ఉన్నటువంటి వారమే. బలలో చేవేస్తున్నటువంటి సహోదరుడా సహోదరి, మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, సమస్తము ద్వారా బలహీనమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి నీవు నేను కూడా అనేక మార్లు దినదినం క్షణక్షణం పడిపోతాను. నేను పడిపోలేదు, నేను గట్టిగా ఉన్నాను, నేను నిటారుగా ఉన్నాను, నేను ప్రభు నామములో ఉన్నానని ఎవరు ఒక్కటి చెప్పలేరు. ఎవరు లేరు, ఎవరు పరిపూర్ణులు కాదు.
ఈ లోకమే మాయలోకము, చెడిపోయిన లోకము, శపించబడినటువంటి లోకములో జీవిస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకించబడినటువంటి మనము, ప్రత్యేకించబడినటువంటి సంఘాన్ని ఈ లోకంలో పెట్టాడు, ఈ లోకంలో పెట్టాడు. ఈ లోకంలో పరలోకపు గవిని ఇక్కడ పెట్టాడు. పరలోకానికి వెళ్ళాలంటే, పరిశుద్ధంగా వెళ్ళాలంటే ఈ లోకంలో నీవు నేనేం చేయాలంటే ఆ గవిని దాటి ఇక్కడికి రావాలి. మందిరంలోకి వచ్చినప్పుడే అక్కడ ప్రవేశం, అక్కడికి వెళ్ళగలుగుతాం. అందుకని యాకోబు అంటాడన్నమాట, ఏమన్నా ఇది నిశ్చయముగా ఇది పరలోకపు గవిని, ఇదే అక్కడే పెట్టేసేసాడు. ఈ భూలోకములో శపించబడినటువంటి లోకములో సంఘాన్ని ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించబడినటువంటి సంఘములో చేర్చబడినటువంటి అంగములుగా చేర్చబడినటువంటి సహోదరుడా సహోదరి, నీవు నేను ఎలా జీవిస్తున్నావు? వారు ప్రత్యేకించబడినటువంటి శిష్యులు, 12 మంది శిష్యులు అయినటువంటి వారు ఒకరు వెళ్ళిపోయారు. ప్రభుకు వ్యతిరేకముగా ప్రవర్తించాడు, వెళ్ళిపోయాడు, ఉరివేసుకొని చచ్చిపోయాడు. అయితే తత్మా వాళ్ళు ఏం చేశారు? సందేహించారు చాలాసార్లు. వారు సందేహంలోనే ఉన్నారు. ఇప్పుడు వేచి చూడమన్నారు, వేచి చూడలేదు. ప్రభు వారిని సరిచేయుటకు పూనుకున్నాడు. ముందు సరిచేయుటకు పూనుకున్నాడు. చదువమ్మ అక్కడ మరలా 21:5 వచ్చిన చదువమ్మా. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఇక్కడ సంఘమును లేకపోతే విశ్వాసిని సరిచేసే విధానం. పడిపోయినటువంటి వ్యక్తి, మరలా తిరిగి ఆత్మీయుగా ఉన్నటువంటి వ్యక్తి పడిపోయినప్పుడు వెనుకటి జీవితానికి వచ్చాడు. అంతకుముందు పాటలు పాడతాడు బాగా, వాక్యం చెబుతాడు బాగా, ప్రార్థన చేస్తాడు బాగా, పరిచర్య చేస్తాడు బాగా, అన్నిటిలోనూ ముందుంటాడు. ఇప్పుడు వెనుకంజి వేశాడు కనుక అన్నిటినీ కోల్పోయాడు. ఇప్పుడు మరలా పిల్లలారా ఏమంటున్నాడు? పిల్లలారా, పసి పిల్లలను పోలి, అంటే వారి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ధరిని నిలిచి, పిల్లలారా మీ దగ్గర భోజనమునకు, చదువు ఇంకోసారి, పిల్లలారని ప్రభు సంబోధిస్తున్నాడు. వారి యొక్క బలహీనతను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా బలహీనతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. మనము శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నామా? పిల్లల వలె పాలు తాగే స్థితిలో ఉన్నామేమో, పడిపోయిన స్థితిలో ఉన్నామేమో. ఎవరికి వారముగా మనం గమనించుకున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పిల్లలారా, ఎంత ముద్దు పేరండి పిల్లలారా. ఒక పడిపోయినటువంటి వాడిని ఈ దినాలలో ఒక వ్యక్తి వెనుకంజ వేసినటువంటి వాడిని ఇంకా వెనుకకు నెట్టివేయాలనే చూస్తుంది. కానీ కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా, ఎవరైనా సరే ఒక వ్యక్తి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు చెయ్యి సాచి పైకి లేపి ఆదరించేవాడు కరువైపోయారండి. ఆదరించేవాళ్ళు లేరు. పడిపోయినటువంటి వాడిని పడిపోయినట్లుగానే భావిస్తున్నారు. ఇంకా 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 పడిపోయేటట్టే చేస్తున్నారు. నువ్వు కూడా పడిపోతావు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. వారు 5వ వచనం మళ్ళీ చదువమ్మా. అదే కదమ్మా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనిస్తే ఇప్పుడు వారిని సరిచేయుటకు మొదటికి ఏమంటారంటే, ఆయన మరలా తిరిగి వారు బలం పొందాలి, మరలా ఆత్మీయమైనటువంటి స్థితిలోకి వారు తీసుకొని రావాలంటే, పిల్లలారా మీ దగ్గర భోజనం ఏమైనాను ఉన్నదా అంటున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారై ఉండగా, దేవోక్తులతో మొదటి మూల పాఠములను మరలా బోధించవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసినటువంటి వారే కానీ బలమైనటువంటి ఆహారము తినవలసినటువంటి వారు కాదు. వారు బలమైనటువంటి ఆహారాన్ని తిరుచు వచ్చినటువంటి వారు మరలా తిరిగి పడిపోయి ఇప్పుడు ఏమంటారు? పాలు తాగవలసినటువంటి వారే.
బాల్యదశకి మరలా వచ్చారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చూడండి నీ నా స్థితి కూడా అంతే. సంఘములు పడిపోయేవేమో, ఎక్కడ పడిపోయావు జ్ఞాపకం చేసుకో. నీవు ప్రభువు నిన్ను కనిపెట్టుకొని ఉండమన్నాడు. కనిపెట్టుకొని ఎక్కడుండాలి కనిపెట్టుకొని అది చెప్పాలి ముందు మీరు. నేను కూడా చెప్పాలనుకో, ఎక్కడుండాలి కనిపెట్టుకొని? ఇంట్లో మూలను కూర్చొని కనిపెట్టుకోనా? లేకపోతే ఇంకెక్కడ కనిపెట్టుకొని ఉండాలి? దేవుని మందిరములో, పరిశుద్ధుల సహవాసములో నీవు నేను కనిపెట్టుకునే వారముగా ఉండాలి. దేవుడు కనిపెట్టుకొని ఉండమన్నాడు. నేను వస్తున్నాను, కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. కనిపెట్టుకొని ఉండాలి. అయితే వారు మరలా తిరిగి పోయారు. ఇప్పుడు వారిని సరిచేస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా వాక్యం ద్వారా సరిచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? వచ్చి పిల్లలారా మీ వద్ద భోజనము ఏమైనా ఉన్నదా అంటున్నాడు. ఇప్పుడు రెండవదిగా చూస్తే 6వ వచనం చదువమ్మా. దోనె కుడి ప్రక్కన వలలు వేయడి. రాత్రంతయు శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా వారికి దొరకల. సూర్యోదయం అయింది. సూర్యోదయంలో ఒడ్డును ఇచ్చాడు. పిల్లలారా మీ దగ్గర ఆహారం ఏమలేదు. మా దగ్గర ఏమి లేదు ప్రభు, రాత్రంతయు ప్రయాసపడ్డాం, మా దగ్గర ఏదీ లేదంటున్నారు. ఇప్పుడు అంటున్నాడు వారిని, ఒక సంఘమునైనా ఒక విశ్వాసినైనా ఆయన ఏమిటంటే ఒక సూచన ఇస్తున్నాడు. ఒక సూచన ఏమంటే మీరు కుడి పక్కన వలలు వేయండి అంటున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర, కాబట్టి శిష్యులు వారు ముందుగా తన బలహీనతను ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకున్నారు? మా దగ్గర ఏమి లేదన్నారు. అదే ప్రభుత్వం ఉంటే బలవంతులైనటువంటి వారు ఏ కార్యమైనా సాధించగలిగినటువంటి వారు. ఇప్పుడు దేవుడు లేడు, తోడు లేడు. ఎందుకంటే వారు ఇష్టానుసారంగా మరలే వెనక్కి వెళ్ళిపోయారు, పాత జీవితానికి వెళ్ళలేకపోయారు కనుక, ప్రభువుని విడిచిపెట్టారు కనుక ఇప్పుడు ఏమైందంటే వారు బలహీనలైపోయారు. వారు బలహీనలని ఇప్పుడు ఒప్పుకున్నారు. ఎట్లా ఒప్పుకున్నారు? అయ్యా మా దగ్గర ఏమీ లేదు. అదే ప్రభువుతో ఉంటే, అదే సహవాసంలో ఉంటే నీవు పాటలు బాగా పాడగలుగుతావు, నీవు వాక్యము బాగా చెప్పగలుగుతావు, నువ్వు ప్రార్థన బాగా చేయగలుగుతావు, నీవు పరిచర్య బాగా చేయగలుగుతావు, బడా మంచమైన నమ్మకమైన దాసుడు అనగలుగుతాడు దేవుడు. ఇప్పుడు ఏదీ లేదు. కానీ దేవుని సన్నిధిలో వారు ఏమంటున్నారు తెలుసా? వారు మేము బలహీనులమని ఒప్పుకోరు. నువ్వు నేను బలహీనులు ఒప్పుకుంటావా? అసలు ఒప్పుకోం. 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మళ్ళా వస్తాం. నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాకున్నాయి, 40 సంవత్సరాలు నేను సంఘంలో ఉండా, నేను పాటలు పాడా, అది చేసా, ఇప్పుడు కూడా తెచ్చేయాలి. నువ్వు పడిపోయావురా సంగతి అతనికి తెలియదు. అరే బాబు నువ్వు పడిపోయావురా బాబు, నువ్వు వెనుకంజ వేసావురా బాబు, నువ్వు మరలా బలపడాలి. నువ్వు బలపడాలంటే కాదు, నేను అది చేస్తా ఇది చేస్తానంటే ఎట్లా? మీరు ఏమంటున్నారు? ఇప్పుడు బలహీనతలో మా దగ్గర ఏమి లేదయ్యా, అది నువ్వు నేను అనగలుగుతావా? ప్రభువు నమ్ముకున్నటువంటి వారమే. ప్రభువుని నమ్ముకున్నావు నీవు నేను కూడా. నా బలహీనత ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకో. అదే మనకు వస్తున్నటువంటి పెద్ద సమస్య. అదే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఇక్కడ వారు బలహీనతను వారు ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు బలహీనులని ఎప్పుడైతే ఒప్పుకున్నారో మా దగ్గర ఏమీ లేదని చెప్పాడు, ప్రభువు జాలిపడ్డాడు, కనికరం చూపించాడు, ప్రేమను చూపించాడు. కుడి ప్రక్కన వల వేయండి. కుడి పక్కన ఏమన్నాడు? వల వేయండి. వారేం చేశారు? వల వేశారు అంతే. ఇప్పుడు చెప్పిన మరలా దారిలోకి వారు రాగలిగారు. ఇప్పుడు దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చేశారు, వల వేశారు. చూడండి ఇక్కడ గమనించండి. కానీ మనము ఈ దినాలలో కుడివైపు ఎడమవైపు, ఇందాక అదే చెప్పా, కుడివైపు ఎడమవైపు ఇద్దరు ఉన్నారు కదా. ఎడమవైపు వాడు, ఇప్పుడు ఎడమవైపు వారు ఎక్కువైపోయారు సంఘాలలో, కుటుంబాల్లో కూడా వాళ్ళే. ముందు కుటుంబాన్ని గురించి ఆలోచిద్దాం. నా కుటుంబంలో 4 ఉన్నారనుకో, 3 కుడివైపు ఉంటే ఒకళ్ళు ఎడమవైపు ఉంటారు. ఎడమవైపు కూడా కుడివైపు ఉన్న 3 కూడా ఏమైందంటే ఎడమవైపుకి వెళ్ళాల్సిన పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి సమాజంలో. నేను కుడివైపునే ఉన్నానని భ్రమపడుతున్నాను, కానీ నా బ్రతుకంతా ఎడమవైపు ఉన్నటువంటి బ్రతికే.
ఎడమ వైపు వేయమనల దేవుడు, కుడివైపే వేయమన్నాడు. నేను ఎడమవైపు వేస్తాను ప్రభువా, నేను ఎడమవైపు వేస్తా. దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటే విన్నవాడిని ఏమంటున్నారు తెలుసా? వినేటువంటి వాడు, నువ్వేంటి కుడివైపు వేయమంటావు, మేము ఎడమవైపు చూస్తాం చూడు. అరే బాబు, ఈ ప్రాంతానికి వెళ్ళి స్వార్థను ప్రకటించరా అంటే, ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలి, మేము ఈ ప్రాంతానికి వెళ్తాం. ఈ పని చేయొద్దురా బాబు అంటే, ఈ పని ఎందుకు చేయకూడదు, ఈ పని మేము చేస్తాం. అంతా కుడి ఎడమలా మయమైపోయింది. సమాజము మయమైపోయింది, కుడి ఎడమలా మయమైపోయింది. సంఘాలు కుడి ఎడమల మయమైపోయాయి. ఈ దినాలలో కుడి ప్రక్కన ఉండవలసినటువంటి వారు అంతర్ధానం అయిపోవచ్చు ఉన్నారు. ఎడమ పక్క ఉన్నటువంటి వారు సంఘాలను ఏడుస్తూ ఉన్నారు, కుటుంబాలను ఏడుస్తూ ఉన్నారు, సమాజాలను వేలుస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీవే వైపు ఉన్నావు? ప్రభువు మాట ప్రభువాక్యమునకు లోబడి ఉన్నావా? నువ్వు కుడివైపున ఉన్నావు. ప్రభువాక్యమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నావా? నువ్వు ఎడం పక్కనే ఉన్నావు. ఏ వైపు ఉన్నామో ఎవరికి వారంగా బలంలో వచ్చేవే ముందు ఆ ప్రభు ఆది సంభూతుడైనటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై రక్తాన్ని, తన శరీరం పవిత్రమైన శరీరాన్ని అర్పించాడు. తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. దానిలో చేవేస్తున్నటువంటి నీవు నేను కూడా ఎవరికి వారముగా నీవు ఎటువైపు ఉన్నావు? ఎటువైపు ఉన్నావు గమనిద్దాం. కుడివైపు ఉంటే వాక్య క్రమమును పోలి నడుస్తావు. ఎడమవైపు ఉంటే వాక్యమునకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తావు. అదే అంతేక ఏ వైపు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఎవరి హృదయాలకు వారికి వదిలేస్తున్నా. నా హృదయానికి నేనే జవాబుదారిని. చూస్తున్న దేవుడు, వినుచున్న దేవుడు, హృదయాలోచన ఎరిగిన దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సూచన ఇచ్చాడు. ఏంటి అబ్బాయి అన్నాడు, అంతే వేసేశారు. వేసిన తర్వాత ఏమైంది చూడండి, ఇక్కడ గమనించండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువమ్మా. చాలమ్మా. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కుడివైపు ఉన్నటువంటి వారు స్వార్థం ప్రకటించేవారుగా ఉన్నారు. ఎడమవైపు ఉన్నారు వారు కలహ బుద్ధితో ప్రకటిస్తారు. వారు కలహ బుద్ధితో, అంతా కలహమే. నోరు తెరిస్తే హెచ్చింపైన మాటలు, నోరు తెరిస్తే స్వార్థ లేని మాటలు, కలహ బుద్ధితోనూ కపటముతోనూ వారు స్వార్థను ప్రకటించేవారుగా ఉన్నారు. కానీ కుడివైపున ఉన్నటువంటి వారు శుద్ధ మనస్సుతో ప్రకటించేవారుగా ఉన్నారు. నీవు నేను ఏ మనసుతో ఉన్నావు? కపట మనసమైనటువంటి బుద్ధితో ఉన్నామా? నీవు నేను కలహ బుద్ధితో ఉన్నామా? శుద్ధమైనటువంటి హృదయముతో ఉన్నామా? ఏ రీతిగా ఉన్నామో ఎవరికి వారముగా పరీక్షించుకుందాం. నేను చేస్తున్నాను, నేను స్వార్థ బలే చేస్తున్నాను సార్ అంట. ఏమీ చేయం. దేవుడు చెప్పినట్లుగానే చేయాలి. దేవుడు ఏది ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారమే నువ్వు నేను చేయాలి. కానీ నా ఇష్టానుసారంగా చేసేది కాదు. ఆ ఎడం పక్క ఉన్నటువంటి వారు ఏంటంటే తన ఇష్టానుసారంగా చేస్తూ వెళ్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల, అందుకని అంటాడు ఫిలిప్పీ పత్రికలో చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. నీవు నేనైతే మాత్రము మంచి బుద్ధి చేతనే స్వార్థను ప్రకటించే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుల సహోదరి, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సూచన ఇచ్చాడు, చెప్పాడు, మాట ప్రకారం వారు ఏం చేశారు? కుడివైపున వలలు వేశారు. ఇక్కడ చూడండి 21:11 చదువమ్మా. ఇప్పుడు 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి
వలను దరికి లాగెను. 153 గొప్ప చేపలతో కుడివైపు వేస్తే దేవుడు చెప్పిన మాట వింటే ఏం పడింది? ఇప్పుడు ఆ రాత్రి అంతా శ్రమ పడ్డారా? దేవుడు వారి మధ్య లేడు. ఇప్పుడు దేవుడు వారి మధ్య ఉన్నాడు. దేవుడు చెప్పినట్లే చేస్తున్నాడు కనుక ఆ రాత్రి అంతయు, ఇప్పుడు ఆ రాత్రి లేని చేపలు ఈ పగటి కాలం ఎట్లొచ్చాయి? అది గలిలయ ప్రాంతం, విస్తారమైనటువంటి చేపలు కలిగినటువంటి సముద్ర ప్రాంతం, తీరం అది. ఆ సముద్ర తీరంలో విస్తారమైనటువంటి చేపలు, 53 రకాల చేపలు ఉంటాయంట అక్కడ. రంగురంగుల చేపలు ఉంటాయేమో, పెద్ద పెద్ద చేపలు ఉంటాయేమో. 153 చేపలు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? దేవుడు చెప్పినటువంటి మాట వినటం వలన. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ఏం చేయాలా? దేవుని చెప్పిన మాట వింటే మనం ఏం చేస్తాము? మనము ఆత్మీయముగా మనము నింపబడతాము. అనేక మందిని కూడా ఆత్మీయంగా నింపబడే వారముగా ఉంటాం. ఇక్కడ గమనించండి, 153 చేపలు ఉన్నాయి. ప్రభు విజయులైనటువంటి, ఇక్కడ గమనిస్తే విధేయత చూపినటువంటి వారు ఏ పని చేసినా కానీ అది వర్ధిల్లిద్ది. విధేయతతో తల వంచి శిరస్సు వంచి విధేయులమై మనం పనిచేస్తే ఆ పని మనకి వర్ధిల్లేదిగా ఉంటున్నట్లుగా ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకొచ్చున్నాం. అది సంఘము నింపబడింది. సంఘము నింపబడింది, వలలతో నింపబడింది, చేపలతో అది నింపబడింది. ఆత్మీయముగా నీవు నేను నింపబడాలంటే విధేయత చూపించే వారముగా నీవు నేను ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదర, సంఘము ఆత్మీయముగా నింపబడాలంటే, కుటుంబము ఆత్మీయముగా నింపబడాలంటే, విశ్వాసి ఆత్మీయముగా నింపబడాలంటే నువ్వు నేనేం చేయాలా? ప్రభువుకు విధేయత చూపించే వారముగా ఉండాలి. గమనించండి, యోహాను సువార్త 12:32 చదువమ్మా. యోహాను సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకునేదని ఆయన పైకెత్తబడాలి. ఆకాశానికి భూమికి ఆయన మధ్యలో వేలాడబడాలి. అప్పుడు ఆకర్షించబడాలి. అందరూ ఆయన యొద్దకు ఆకర్షించబడతారు. అదే చెప్తున్నాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు వారి తనతో చెప్పుతున్నటువంటి మాటను మనం సముద్రంలో భయంకరమైనటువంటి తిమింగలాలు ఉంటాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందులో ఏది పామో ఏది చేప కూడా చెప్పలేం, ఏది పామో ఏదో చెప్పలేం. ఇప్పుడు మీరు ఇదే మన పల్లెటూరు వాతావరణంలోనే మావులు పెడతారు, చూసారా? మావులు పెడతారు. మావులు పెట్టిన తర్వాత పొద్దున్నే వెళ్తే మావులు దులుపుతారంటారు. నా చిన్నతనంలో మావులు దులుపుతారు అన్నమాట. కాలువల్లో పెడతారు, ఒక బుట్ట తీసుకొని వెళ్తారు, మావులు బయటకు తీసి కాలువలో నుంచి దులుపుతారు. ఒక రంధ్రం ఉంటుంది, రంధ్రంలో కూడా పడతాయి, రకరకాల చేపలు పడతాయి. వాటితో కూడా ఎండ్రకాయలు కూడా పడతాయి. ఎండ్రకాయలు పడతాయి కదా, బుట్టలో పడిపోతాయి. అన్నీ కూడా రకరకాలు పడతాయి. చిన్న చేపలు, పెద్ద చేపలు, ఇక చెత్త చెదారం అన్ని పడి ఎండ్రకాయలు కూడా పడతాయి. ఈ బుట్టలు వేసిన తర్వాత ఒక ఎండ్రకాయ పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. పైకి ఎక్కుతూ ఉంటుంది. కింద ఉన్న ఎండ్రకాయ చూసావా, ఇది కూడా పైకి ఎక్కింది దాంతో పాటు. కానీ ఇది పక్కకు తొలగదు. పక్కకి వెళ్ళడం వల్ల ఇది ఎక్కుతుందిలే పైకి, నేను కూడా పక్కకి వెళ్ళి వెళ్ళిపోతాను కాదు. ఈ పైకి ఎక్కేదాన్ని లాగిద్ది కిందకి. ఈ ఎండ్రకాయ ఏం చేసిద్ది? ఎక్కే ఎండ్రకాయని ఇది కూడా ఎక్కేసేసి దాన్ని నిలికిద్ది. ఈ దినాలలో జనాలు అట్టాగే ఉండారండి. తిమింగళాలు ఉన్నాయి, కానీ ఎన్ని సముద్రములో ఎన్ని తిమింగళాలున్నా ఏమై ఉన్నా కానీ వలలో పడినటువంటి చేపలే మిన్నా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నీవు సముద్రంలో ఉన్నావా? వలలో ఉన్నావా? నీవు నేను ఎక్కడ ఉన్నాం? ఎవరికి వారంగా మనము
పరీక్షించుకోవలసిన వారుగా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి 21:12 చదువమ్మా. ఏం బాగలేదన్నా? విస్తారంగా చేపలు పడినను వల గలగా. చాలు చాలు చాలు. ఇప్పుడు వల పెగలలేదు. ఎందుకు పిగలలా? పెద్ద చేపలు 53 పడ్డాయి కదా, అది పిగలాలి కదా. ఎందుకు పిగలలేదు? చెప్పాలి. సరే, దేవుడు వారికి తోడై ఉన్నాడు. సంఘమును కాయి క్రీస్తు. సంఘమును కాసేది ఎవరు? తండ్రి క్రీస్తు. ఆయన తోడున్నాడు కనుక అది ఎంత భయంకరమైన పెద్ద చేపలు 153 చేపలు పడ్డ ఆ వల మాత్రము పెగలా లేదు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడే వారిని కాపాడేవాడుగా సంఘమును కాయు క్రీస్తు. సంఘములో తిమింగలాలుంటాయి, పాములుంటాయి. ఏది పాము ఏది చేపో తెలీదు. ఈ సన్నగా బొమ్మిడల్లాగా ఉంటుంది పెద్ద పెద్ద పాము. అది పాము అన్నది అర్థం కాదు, చేప అన్నది కానీ అర్థం కాదు. ఇలాంటివి ఉంటాయి. సంఘములో కూడా అలాంటి వారు ఉంటారన్నమాట. ఎవరు రక్షించబడ్డారో, ఎవరు రక్షించబడలేదో, ఎవరు యోగ్యులో, ఎవరు అయోగ్యులో గుర్తుపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘమును కాసేవాడుగా ఉన్నాడు. పడ్డాయి చేపలు, దానిని కాశాడు దేవుడు. నిన్ను నన్ను కాసేది ఎవరు? కాపాడేది ఎవరు? ప్రభువే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ఏ దినమైనను ఒక్క దినమైనను నేను సంఘములో అంగముగా చేర్చబడ్డనటువంటి దేవుడు నన్ను కాచి కాపాడుచు ఉన్నాడు. ఇంతవరకు నేను ఈ కృపలో ఉన్నానంటే, నేను ఈ రీతిగా ఉన్నానంటే అది దేవుని కృప మాత్రమే. దేవుని కృప చేతనే నేను రక్షించబడ్డాను. దేవుని కృప చేతనే ఈ లోకంలో, సముద్రం అనే లోకంలో నేను జీవిస్తూ ఉండగా సంఘం అనే గోనెలో నన్ను కాస్తూ వస్తూ ఉన్నాడని చెప్పి ఏ రోజన్నా అనుకున్నావా? ఏ రోజన్నా అనుకున్నావా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీరా, గమనించండి. 21:9 చదువమ్మా. ఇప్పుడు చాలు చాలు. ఇప్పుడు బలపరుస్తున్నాడు దేవుడి వాళ్ళని. బలహీనలై ఉన్నటువంటి వారు, బలహీనలని వాళ్ళు ఒప్పుకున్నారు. మా దగ్గర ఏమీ లేదన్నాడు, వారి దగ్గర ఏమీ లేదన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నిప్పులను, చేపలయు, వాటి మీద ఉంచబడినటువంటి చేపలు, రొట్టెయు వారిని సిద్ధపరిచాడు దేవుడు. ఇప్పుడు వారిని బలపరుస్తున్నాడు అన్నమాట. బలపరిచేది ఎవరు? దేవుడే కదా మనం బలపరిచేది. వాక్యమైనటువంటి ప్రభు. నీవు నేను ఎక్కడ బలపడాలా? ఆత్మీయంగా ఎక్కడ బలపడాలండి? ఎక్కడ బలపడాలి? ఆరాధన చేస్తున్నటువంటి నీవు నేను కూడా, ఆరాధిస్తున్నటువంటి నీవు నేను కూడా, రొట్టెలో చేవేస్తున్నటువంటి నీవు నేను కూడా ఆత్మీయమైనటువంటి ఆహారం ఎక్కడ దొరికిద్ది? ఎక్కడ దొరికిద్ది? ప్రభు వద్దనే దొరికిద్ది, సంఘములోనే దొరికిద్ది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీరా, గమనించండి. ఇప్పుడు బలపరుస్తూ ఉన్నాడు క్రీస్తు వారిని. శిష్యులుగా వారు ఎదగవలసినటువంటి వారు ఏమయ్యారంటే శిశువులుగా తయారయ్యారు. శిష్యులుగా ఉండవలసినటువంటి వారు ఇప్పుడు ఏమయ్యారు? శిశువులుగా తయారయ్యారు. బిడ్డలుగా, చిన్న పిల్లలుగా తయారైపోయారు. ఇప్పుడు వారిని ఆహారం పెట్టి బలపరుస్తున్నాడు. పడిపోయిన జీవితం వెళ్ళినటువంటి నీవు నేను కూడా, వెనుకంజ వేసినటువంటి నీవు నేను కూడా, ఏ స్థితిలో వెనుకంజ వేసామో, ఏ స్థితిలో మరలి ఉన్నామో ఎవరికి వారముగా తెలుసు కనుక ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నిన్ను బలపరిచి మరలా ఆత్మీయమైనటువంటి ఆహారం ద్వారా నిన్ను బలపరచుటకు సిద్ధపడి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రభు పాద సన్నిధికి నీవు ఎప్పుడైతే ప్రభువుకు విధేయురాలువై ప్రభువుకు శిరస్సు వంచుతావో ఆయన బలమైనటువంటి ఆహారాన్ని నీకు నాకు అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, 21:10 చదువమ్మా. అయిపోతుంది, తొందరగా వెళదాం, టైం అవుతుంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు వాళ్ళు శిష్యులే.
ప్రభు వచ్చిన తర్వాత వారు శిష్యరానికి వచ్చారు, వారితో పాటు ఉన్నారు. ఇప్పుడు విమర్శిస్తున్నాడు అనమాట. మీరు పట్టిన చేపలను తీసుకురండి అంటున్నాడు. ఇప్పుడు పట్టిన చేపల, అయ్యా కుమార్ గారు నువ్వు చేపలు తీసుకురాయా అంటే నేను ఎప్పుడో పట్టిన చేపలు తీసుకొస్తా, ఇప్పుడు పట్టిన చేపలు లేవు నా దగ్గర, ఎందుకంటే వెనకం చేశానుగా, ఏముంటాయి నా దగ్గర. ఇప్పుడు పట్టిన చేపలు ఎప్పుడంటే ఇప్పుడు పట్టిన చేపలు. ఎప్పుడో నేను అంతమందిని రక్షించాను, ఎంతమందిని రక్షించాను, ఆ పని చేశాను, ఈ పని చేశాను, నేను అట్లా స్వార్థ పని చేశాను, నేను సంఘంలో ఎట్లా చేశాను, అట్లా చేస్తారంటే తూచ్ ఏది ఉండదు. అదంతా లెక్కలోకి రాదు. పట్టిన చేపలు పట్టుకురండి. ఎప్పుడో చేసింది ఎందుకు? ఇప్పుడు చెయ్యి. ఎప్పటికప్పుడుగా నూతనముగా ఉండాలి మన పరిచర్య. ఎప్పటికప్పుడుగా నూతన బలము పొందొచ్చు. నీవు నేను కూడా ఎప్పటికప్పుడుగా నూతన ఆత్మల కొరకై, నూతన యొక్క పరిచర్య కొరకై ఎప్పటికప్పుడుగా ఆత్మీయముగా నీవు నేను బలపడి స్థిరపడి ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి. అప్పుడు ధైర్యముగా ప్రభు వద్దకు నిలబడగలుగుతాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు పట్టిన చేపలు తిండని ప్రభువుకి లెక్క అడిగాడు. అడిగితే వారేమన్నా, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దినము మనము ఆత్మీయమైనటువంటి ఆత్మను సంపాదించే భారము మనము కలిగి ఉండాలని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏం తెలుసుకుంటున్నాము? దినము మనం ఏం చేయాలా? ఆత్మీయుగా మనం ఎదగటము కాదు, ఆత్మీయుగా ఆత్మల భారము కలిగి ఉండే వారముగా నీవు నేను కలిగి ఉండాలి. అందుకనే షూలమితి అంటది పరమగీతాలు 7వ అధ్యాయంలో 13 వచ్చిన చదువమ్మా. పరమగీతము 7:13. నానా విధములైన శ్రేష్ఠ ఫలములను షూలమితి ఇంట ద్వారమున వ్రేలాడుచున్నవి. అమ్మా చదువు. నేను నీ కొరకు దాచి ఉంచిన శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు నా ద్వారబంధములు వేలాడబడుచు ఉన్నాయి. పచ్చివి పండువి నానా విధములైనటువంటి శ్రేష్ఠ ఫలములు. షూలమితి తన రాజు వస్తూ ఉన్నప్పుడు రాజుతూ అంటున్నటువంటి మాట, నానా విధములైనటువంటి ఆ కన్యక, సంఘం అనే కన్యక, నీవు నేను షూలమితికి సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘము, షూలమితికి సాదృశ్యంగా ఉన్నటువంటి విశ్వాసి నీవు నేను కూడా నానా విధములైనటువంటి జాతులలో నుండి శ్రేష్టమైనటువంటి ఆత్మలను తీసుకొచ్చి ప్రభు కొరకై నీవు నేను సిద్ధపరిచే వారముగా ఉండాలి. ఎలా ఉంటున్నాము? ఎవరికి వారముగా పరీక్షించుకుందాం. చివరిగా చూసుకొని ముగించుకుందాం. చూడండి 21:13 వచ్చిన చదువమ్మా. యేసు వచ్చి వారికి పంచిపెట్టాను, వారికి అలాగే ఇప్పుడు బహుమానం ఇచ్చాడనమాట. వారికి ఎవరికి ఇస్తున్నాడు? నానా విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలను తీసుకొచ్చి ఆత్మను తీసుకొచ్చేటువంటి వాళ్ళకి ఏమిస్తాడు ప్రభువు? ప్రతిఫలాన్ని ఇస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు అనమాట. బడా నమ్మకమైన మంచి దాసుడా, తలాంతులు ఇచ్చాడు కదా, తెలుసు కదా కథ. అలాగే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వెనుకంజ వేసినటువంటి తన శిష్యులను దరిగా నిలబడి వారిని దర్శించాడు, బలహీనతను ఒప్పింప చేశాడు. మేము బలహీనతలో ఉన్నామని ఒప్పుకున్నటువంటి వారిని దేవుడు చెప్పినటువంటి మాట ఇప్పుడు వారు విన్నారు. బలహీనుడివై ఉన్నావేమో, బలహీనురాలువై ఉన్నావేమో, జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఇప్పుడు వాక్యం ద్వారా పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు వాక్యమునకు లోబడి వచ్చితివా సరి, లేకపోతే మన గతి అంతే. పిలుస్తున్నాడు, నేను బలపరుస్తాడు. నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు. బలపరిచే నీకు బహుమానాన్ని ఇస్తాడు. ఏమిచ్చాడు? దరికి చేరిన తర్వాత వారికి ఏం పెట్టాడు? చేపలను, రొట్టెలను వారికి ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా,
2 తిమోతి 4:7 చదవమ్మా, అయిపోయింది. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడేది. చాలు చాలమ్మా. మంచి పోరాటం పోరాడాడు. ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు, యవనస్తుడైనటువంటి తిమోతి, దైవజనుడైనటువంటి తిమోతితో ఉత్తరం రాసి చెప్పుచ్చు ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చదివాం. మంచి పోరాటము పోరాటిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము బహుమానము ఉంచబడింది. ఆ సాక్ష్యం నువ్వు నేను చెప్పగలుగుతావా? ఆ సాక్ష్యం నువ్వు నేను చెప్పగలుగుతావా? ఆ ధైర్యం నీకు నాకుందా? లేదు. ఎందుకంటే మన అందరం కుడివైపు ఉన్నటువంటి వారు, ఎడవైపు ఉన్నటువంటి వారిని. ఎప్పుడు కుడివైపుకి వస్తావు? రమ్మంటున్నాడు కుడివైపుకు. కుడివైపు వలవేమంటున్నాడు? దేవుని మాటను, దేవునికి విధేయత ఎప్పుడైతే చూపిస్తావో, బడా నమ్మకమైన మంచి దాసుడా. అపోస్తుడైనటువంటి పౌలు ఏ రీతిగా సాక్ష్యం చెప్తాడు, ఎట్లా చెప్పాడు, ఆ రీతిగా నువ్వు సాక్ష్యం చెప్పేదానివిగా ఉంటావు. గమనించండి. వారు మరలి వెళ్ళిపోయారు, సముద్రం వైపు వెళ్ళిపోయారు. నిలవన్నాడు, నేను వచ్చేంత వరకు వేచి ఉండమన్నాడు. కానీ వారు తొందరపాటు తనతో ఏం చేశారు? ప్రభు వచ్చేంత వరకు వారు ఆగలేకపోయారు. ప్రభు వచ్చేంత వరకు నిరీక్షణ కలిగి నీవు నేను ఉండాలి. ఆయన తెస్తున్నాడు, బహుమానం తెస్తున్నాడు, స్థలాన్ని సిద్ధపరిచి వస్తున్నాడు నీ కొరకై, నా కొరకై. ఏ క్షణమున వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు నీకు నాకు. నిరీక్షణ కలిగి ప్రభు పాద సన్నిధిలో, సంఘములో, సహవాసములో నీవు నేను కూడా రక్షించబడినటువంటి బిడ్డలమైనటువంటి మనము కూడా ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ప్రభు కొరకై ఎదురు చూసేవారముగా, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె నీవు నిరీక్షలా ఎదురు చూసేవారముగా ఉండాలి. అప్పుడే బలా నమ్మకమైన మంచి దాసుగారి బహుమానము నీకు నాకు ఇస్తాడు. నీవు కుడివైపు ఉన్నావు, ఎడమ వైపు ఉన్నావు, ఏ వైపు ఉన్నావు, ఎవరికి వారముగా పరీక్షించుకొని బలలో చేవేట ఎంతైనా ఆశీర్వాదకరమైన విషయం. దేవుడి వాక్యమును ఆశీర్వదించక.